రేఖ లైక్ మీరు ఫిట్ ఐక్యూ గురించి ఎక్కడ చూసారు? ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఎలా అయింది? యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో నేను అలా స్క్రోల్ చేస్తుంటే నాకు కనిపించింది ఫిటైక్యూ అని చెప్పేసి. దానికి ముందు చాలా చూసాను చూడలేదని చెప్పను. బట్ ఎందుకో నాకు అంటే ఇది ఒకళ్ళ టెస్టిమోనియల్ చూసాను ఒక ఆయనది. యూఆర్ సేయింగ్ లైక్ ఇంట్లో ఫుడ్ చాలా ఈజీగా ఉంది చేయటం, ఇవన్నీ అవన్నీ విన్నాక నాకు ఎందుకో ఒకసారి అప్రోచ్ అయితే బాగుండు అని అనిపించింది అనమాట. ఓకే. సో, మీ ఫిట్‌నెస్ గోల్స్ ఏముండే? అంటే లైక్ వెయిట్ లాస్ అవుదాం అనుకున్నారా? లేదా హెల్తీ లైఫ్ స్టైల్ గురించి అనుకున్నారా? యాక్చువల్గా కిరణ్ నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని ఒక 1.5 ఇయర్ బ్యాక్ వరకు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. బట్ నాకెందుకో నేను 40 హిట్ అయినాక నాకు కొంచెం ఆ యాక్టివ్నెస్ తగ్గింది. అండ్ పాస్ట్ 8 మంత్స్ నుంచి అయితే అసలు లైక్ ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక ఇంకా ఐ కాంట్ ఈవెన్ డూ ఎనీ వర్క్. ఆ, బాగా కాళ్ళు ఆగుతున్నట్టు అనిపించడం, చాలా టైర్డ్నెస్ అట్లా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇదేంటంటే ఐ వాంట్ టు బి యాక్టివ్ హానెస్ట్లీ. వెయిట్ లాస్ అది కాదు, ఐ వాంట్ టు బి యాక్టివ్. ఇంకా వెయిట్ లాస్ అయితే లైక్ ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని అనుకున్నాను. బట్ ఐ వాంట్ టు బి యాక్టివ్, ఐ డోంట్ వాంట్ ఎనీ పెయిన్స్ ఇన్ ది లైక్స్ ఆర్ బాడీ పెయిన్స్ అట్లా కాకుండా యాక్టివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అన్నది నా ముందు మోటివేషన్ అనమాట. And we help everyone to reach their fitness goals and health goals. We have transformed almost 1000 plus clients with customized diet plans, with kitchen friendly foods, and as well as pre-recorded workout videos, live yoga group sessions. Ade kakunda, we also give you one-to-one personal training sessions with our expert trainers. అండ్ మీ డైటీషియన్ డాలీ ఉండే రైట్? యా నా డైటీషియన్ డాలీ. ఫస్ట్ నుంచి తనే నాకు నేను అప్రోచ్ అయింది, తనే నాతో మాట్లాడింది. బిఫోర్ ఎన్రోల్మెంట్ అంతా మొత్తం తనే చూసుకుంది. ఆ, తను మెయిన్ నాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే తను ముందే మనకి ఇలా చెప్పలేదు కి ఆ, మీకు ఒక 10 kgs లాస్ అవుతారు అట్లా ఏం అనలేదు. వీ విల్ వర్క్అవుట్ అండ్ యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్ అని చెప్పింది. అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ షీఈ్ లైక్ ఏది అడిగినా కూడా తను విత్ ఇన్ లైక్ మినిట్స్లో మనకి ఆన్సర్ ఇస్తుంది. అండ్ షీఈ్ వెరీ వాట్ ఐ కెన్ సే వెరీ బబ్లీ అండ్ చాలా ఫ్రెండ్లీగా చెప్తుంది. మెయిన్ ఫ్రెండ్లీగా చెప్తుంది. ఎంత ఇది ఇదా ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది సిల్లీగా అడుగుతున్నానా అని, బట్ కానీ చాలా పేషెన్స్గా ఆన్సర్ ఇస్తుంది. రెగ్యులర్గా కాల్స్ ఉంటాయి తన దగ్గర నుంచి, ఎవ్రీ డే మానిటర్ చేస్తుంది ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఏం ఫుడ్ తింటున్నాము. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ప్లేట్లో ఏదైనా కరెక్ట్ లేకపోయినా కూడా ఇది ఇది కొంచెం యాడ్ చేసుకోండి, ఇట్లా మనకు సజెషన్స్ ఇస్తుంది అనమాట. ఓకే. అండ్ మీరు వర్క్ చేస్తున్నారు రైట్? లైక్ ఎలా ఉంటుంది? లైక్ ఇంట్లో మీరు మేనేజ్ చేయడం, ఈ ప్రాసెస్ తోని హెక్టిక్ అనిపించిందా? లేదు లేదు, యాక్చువల్గా బేసిక్గా మనం ఇంట్లో ఏం వండుకుంటామో అదే వండుకుంటున్నాం. బట్ కొంచెం మోర్ వెజిటబుల్స్ ఎలా యాడ్ చేయాలి, మోర్ ప్రోటీన్ ఎట్లా యాడ్ చేయాలి, ఇవన్నీ బాగా క్లియర్గా చెప్తుంది. అంటే ఆమ్, ఏవే ఫుడ్స్ మన ఒకప్పుడు హెల్దీ అని చెప్పేసి ఆ ఫుడ్స్ కూడా ఎక్కువ తినేవాళ్ళం. అట్లా కాదు, వాటికి కూడా పోర్షన్ కంట్రోల్ ఉంటుంది, ఇంత మనకి ఉండాలి, ఇంత తినాలి అని చెప్పేసి చెప్తుంది. అండ్ ఇట్స్ లైక్ మనం ఇంట్లో ఏం వండుతామో సేమ్ అదే అదే ఫుడ్ ఉంటుంది. సో అంటే మీ వర్క్ లైఫ్ కి ఈ డైట్ కి ఎక్కువ డిస్ట్రప్షన్ ఏమి అనిపించలేదు మీకు? డిస్టర్బెన్స్ కానివ్వండి, లేదు టైం కుదరట్లేదు అన్నట్టు అట్లా ఏమి అనిపించలేదు? లేదు. అండ్ మెయిన్ ఏంటంటే నాకు ట్రైనర్ కూడా మార్నింగే నేను తీసుకుంటున్నాను సెషన్. సో నాకు టైం కూడా కరెక్ట్గా సూట్ అవుతుంది. ట్రైనర్ కూడా వసీం అనమాట నా ట్రైనర్. హీఈస్ ఓకే. ఆల్సో హీఈస్ నాట్ లైక్ ఐ కెన్ సే స్ట్రిక్ట్ ట్రైనర్ లా కాకుండా, బట్ మోటివేట్ చేస్తారు తను బాగా. లేదు మేడం, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి చాలా మోటివేట్ చేస్తారు. ఫస్ట్ నాకు ముందు స్టార్ట్ చేసే ముందు చాలా భయం ఉండేది, ఎందుకంటే నేను బిఫోర్ కూడా జిమ్ చేశాను. చేసినాక ఒక 1-2 వీక్స్కే నాకు బ్యాక్ పెయిన్ రావటం, మళ్ళీ ఒక 2 వీక్స్ చేయటం, మళ్ళీ ఒక 2 వీక్స్ లాంగ్ గ్యాప్ ఇవ్వటం, అట్లా అలా స్టార్ట్ చేశాను అనమాట. అలా కాకుండా తిను వసీం దగ్గర ఏంటంటే తను స్లోగా ఇంక్రీజ్ చేసి అండ్ మనకి స్ట్రెచింగ్స్ కూడా చెప్పేవాడు. దానివల్ల ఏంటంటే మనకి బాడీ పెయిన్స్ అవి లేకుండా మనకు కొంచెం రికవరీగా నెక్స్ట్ డేకి ఒక 1-2 ఫస్ట్ ఇనిషియల్గా అయితే 1-2 డేస్కి, బట్ ఇప్పుడైతే నాకు బాగా చేంజ్ తెలుస్తుంది. అంటే అంత బాడీ పెయిన్స్ లేదు. వర్కౌట్ అయినాక కూడా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. వర్కౌట్ అయినాక నేను ఇమీడియట్గా ఇంకా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. బట్ నాకేం టైర్డ్నెస్ కానీ అట్లా ఏమనిపించట్లేదు.
అండ్ నాకు వాకింగ్, ఎస్పెషల్లీ వాక్ చేస్తున్నప్పుడు ఇంతకు ముందు అయితే నాకు బాగా కాళ్ళు నొప్పి వచ్చినట్టు అట్లా అనిపించేవి. అలా ఏం లేకుండా చాలా ఫ్రీగా నడగలుగుతున్నాను ఇప్పుడు. ఓకే, నైస్ నైస్. యాక్టివ్నెస్ బాగా తెలుస్తుంది. ఈవెన్ కిడ్స్ ఆర్ ఆల్సో సేయింగ్, మమ్మీ నువ్వు యాక్టివ్గా కనిపిస్తున్నావు అని చెప్పేసి. యా, దట్స్ గుడ్ థింగ్. చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుంది మీకు. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఇప్పుడు ఎవరైతే ఫిటైక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, అంటే మీరు టెస్ట్ మనీ చూసి ఓకే ఇలా చెప్పారు అని జాయిన్ అయ్యారు. సో మీరేం చెప్దాం అనుకుంటున్నారు, లైక్ ఎవరైతే హెసిటేట్ అవుతారో జాయిన్ అవ్వడానికి? నేనైతే ఒకటే చెప్తాను కిరణ్మయికి, ఎవరైనా సరే జాయిన్ అవ్వండి, టెస్ట్ చేయండి. అట్లీస్ట్ వన్ మంత్లోనే మీకు డెఫినెట్గా మీకు అనిపిస్తుంది, యా ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ మీ. ఎందుకంటే ఇట్స్ లైక్ ఈజీ ఫుడ్, వండుకోవటం కూడా చాలా ఈజీ, మీల్ ప్రెప్ చేసుకోవటం ఈజీ, అండ్ విత్ ఇన్ 1-2 వీక్స్లోనే మనకు యాక్టివ్నెస్ తెలుస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనకే చేంజ్ బాగా కనిపిస్తుంది అనమాట. ఐ కెన్ సే ఇట్స్ అ బెస్ట్ డెసిషన్, దట్స్ ఇట్. నేనైతే ఇనీషియల్గా 3 months ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్ తీసుకున్నాను కిరణ్మయ్. ఇప్పటికి అయింది 1 monthలోనే నాకు చాలా చేంజ్, నియర్లీ 4.5 kilos నాకు వెయిట్ లాస్ అయింది. అండ్ ఫస్ట్ 3 months నేను కంప్లీట్ చేసినాక ఐ వాంట్ డెఫినెట్లీ కంటిన్యూ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టెస్టిమనీ రేఖ. అండ్ మళ్ళీ మనం కనెక్ట్ అవుదాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ. యా, ఓకే అండి, థ్యాంక్ యూ.